సినిమా రంగంలో కేవలం సినీ వారసులు అంటే తాతలు, తండ్రులు నటిస్తూ ఉంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని వారసులుగా అడుగుపెట్టిన వాళ్ళు అంటే సినిమా కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదండి. ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల కుటుంబం నుంచి, వ్యాపారవేత్తల కుటుంబం నుంచి కూడా తమ ఆసక్తితో అనూహ్యంగా సినిమాల్లో కూడా అడుగుపెట్టి రాణిస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక అతి ఆసక్తికరమైన విషయం. పైగా ఈ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్త, మహామేధావి శ్రీనివాస రామానుజన్. ఈ గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈయన మ్యాథమెటిక్స్ థియరమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి ఎన్నో కోట్లాది మందికి చాలా గైడెన్స్ ఇస్తూ, చాలా మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పాలి. ఈయన ఘనతల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ గొప్ప వ్యక్తి గణితంలో సృష్టించిన అద్భుతాలు ఎన్నో అయితే, మరి ఈయన మనవరాలు మాత్రం సినిమా రంగంలోకి అడుగుపెట్టి తన అందంతో, నటనతో రాణిస్తుంది. హీరోయిన్, అందులోనూ ఆమె మన టాలీవుడ్ హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా? అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి మనవరాలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే రామానుజన్ గారు 1987లో ఈ తమిళనాడులోని కుంభకోణంలో పుట్టి పెరిగారు. ఈయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. కానీ మొదటి నుంచే మేధావి. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లోనూ, కళాశాలల్లోనూ చదువుకోలేదు. గణితం మీద ఉన్న ఆసక్తి, నంబర్ల మీద ఉన్న ఆసక్తితోనే ఒక మహా మేధావిగా గణిత శాస్త్రంలో కొత్త కొత్త థియరమ్స్‌ని కనుక్కుంటూ ప్రపంచంలోని గొప్ప గొప్ప మేధావుల్ని నోరెళ్ళబెట్టేలా చేశారు. అలాంటి రామానుజన్ గారి వయసు 32 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి టీబీ వ్యాధితో కన్ను మూయడం జరిగింది. నిజానికి రామానుజన్ గారు అనారోగ్య పాలు అవ్వడం కంటే ముందే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన భార్య పేరు జానకి. అయితే పెళ్ళైన తర్వాత అకాలంగా ఆయన అనారోగ్య పాలు అవ్వడం, ఆ తర్వాత 32 ఏళ్ల వయసుకే కన్ను మూశారు. ఆ సమయానికి ఆయనకి పిల్లలు లేరు. కాకపోతే రామానుజన్ గారు పోయిన తర్వాత ఆయన భార్య పిల్లాడిని దత్తత తీసుకొని కొడుకుగా పెంచడం జరిగింది. అలా ఆవిడకి దత్తత వచ్చిన ఒక కొడుకు, కోడలు ఉన్నారు చివరి రోజు వరకు. ఇదిలా ఉంటే అలా దత్తత వచ్చిన కొడుకు, కూతురైన రామానుజన్ గారి మనవరాలు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ అనుకుంటే పొరపాటు. నిజానికి ఆమె కాదు. రామానుజన్ గారికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడికి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు ప్రసన్న రామస్వామి. ఇతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిటారిస్ట్‌గా కర్ణాటక సంగీతంలో ఆరితేరిన ఒక సంగీత విద్వాంసుడు. ఇదిలా ఉంటే మరి ఆయనకి ఇదిలా ఉంటే కొడుకుతో పాటు కూతురు కూడా ఉంది. ఆవిడ పేరు దీపా ముకుందన్. ఇక ఈవిడ ఒక డాక్టర్. ఇక ఈవిడ కూతురే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు, ప్రీతి ముకుందన్. అంటే అలా మొత్తానికి ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గారికి ఈవిడ మనవరాలు అవుతుంది. అంటే తమ్ముడి మనవరాలే ఇతనికి కూడా మనవరాలు అనమాట. అలా మొత్తానికి ప్రీతి ముకుందన్ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా అడుగుపెట్టడం జరిగింది. ఇక ప్రీతి ముకుందన్ మన తెలుగులో గనక చూసుకున్నట్లయితే ఓం భూమ్ బుష్, కన్నప్ప వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తన అందం, నటనతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అంతేకాకుండా తమిళ్లో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన అర్జున్ కూతురుగా బ్లాస్ట్ మూవీతో మన తెలుగు వాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంది. అలా మొత్తానికి ప్రీతి ముకుందన్ తెలుగులోను, తమిళ్లోను, మలయాళంలోను, అంతేకాకుండా హిందీలో కూడా హీరోయిన్గా నటిస్తూ తన అందం, నటనతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. అదండి అసలు సంగతి. మొత్తానికి సినీ వారసత్వం అంటే కేవలం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించడం మాత్రమే కాదండి. ప్రముఖ శాస్త్రవేత్తల కుటుంబం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అలా ప్రముఖ గణిత శాస్త్రవేత్త నిపుణుడు అయిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి మనవరాలు ప్రీతి ముకుందన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి అలరించిందన్నమాట. ఎన్నో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు కూడుకున్న విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వెలుగులోకి వస్తున్న నేపథ్యం రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం